తాళపత్ర ఆకులు ఇక్కడే దొరుకుతాయి. ఇప్పటి వరకు ఎప్పుడు ఎక్కడ చూడని ఇంటర్నెట్లో కూడా లేని రహస్యం చెప్తాను. మీ అందరికీ తాళపత్ర గ్రంథాలు తెలుసు కదా, వాటిని తాటి ఆకులతో తయారు చేస్తారని మీలో చాలామంది అనుకుంటూ ఉంటారు. అది నిజానికి పొరపాటు. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా శాస్త్ర గ్రంథాలు రాయబడి పరిచి ఉన్న ఈ ఆకులు సంవత్సరాల తరబడి నిల్వ ఉండాలంటే తాటి చెట్ల ఆకుల్లాగానే ఉండి పువ్వులు పూసి కాయలు కాసి తరువాత మరణించే శ్రీతాళం అనబడే వృక్షం నుండి తీసుకొస్తారు. చూడటానికి ఒకేలా ఉన్న తాటి చెట్టు ఆకులైతే నేలపైకి ఒరిగి ఉంటాయి. శ్రీతాళం యొక్క ఆకులైతే ఆకాశం వైపు చూస్తూ ఉంటాయి. అంతేకాదండి, చెట్టుకి ఆకుకి ఉన్న కొమ్మలు పొడవుగా ఉండే ఈ శ్రీతాళం యొక్క ఆకులు తీసుకొచ్చి ఆవు పేడ ఇంకా కొన్ని రకాల ఆకు పసరలతో ఉడికించిన తర్వాత ఆకు మెత్తబడి రాయటానికి అనువుగా తయారవుతుంది. ఆ తర్వాతే పదునైన ఘంటాలతో వాటిపై శాస్త్రాల్ని లిఖిస్తారని మీలో ఎంతమందికి తెలుసు చెప్పండి. పూర్తిగా అంతరించిపోతున్న ఈ చెట్లయితే మండపేట పక్కనే ఉన్న ఏడిద సంగమేశ్వరం శివాలయం వెనకాల ఉన్నాయి. వీలైతే వెళ్ళి చూడండి. అందరూ జై శ్రీరామ్ అని కమెంట్ పెట్టండి. పెళ్లి సంబంధాల కోసం మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోనీ ఇండియాలో జాయిన్ అవ్వండి.